సర్వం విశ్వమయం గ్రూప్ సభ్యులకి నమస్కారం. ముందుగా మనందరికీ గురువుగారైన బ్రహ్మశ్రీ పత్రిజీ అమ్మ స్వర్ణమాల అంబకు మరియు సతీ సమేత సప్త ఋషుల అనుగ్రహంతో, విశ్వం యొక్క అనుగ్రహంతో, మా మాస్టర్ అయినటువంటి శైలేష్ మాస్టర్ గారి అనుగ్రహంతో సర్వం విశ్వమయం గ్రూప్ సభ్యులకు స్వాగతం, సుస్వాగతం. నిన్న మనకి పత్రిజీ ప్రబోధాలు మానవ జీవితం అనే దాని గురించి రాధా మేడం గారు మనకు వివరించారు. దాన్ని ఈరోజు తిరిగి మళ్ళీ అంటే కంటిన్యూషన్ గా చెప్పబోతున్నారు. నమస్కారం రాధా మేడం. రండి మేడం. థ్యాంక్ యూ రమా మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. నిన్న పత్రిజీ ప్రబోధాలలో జీవిత ధ్యేయం, మానవుడు ఎలా జీవించాలనే విషయాల గురించి చర్చించుకున్నాము. అందులో మానవుడు ఆనందంగా సుఖంగా జీవించాలంటే ఎలా ఉండాలి, ఎలాంటి పరిస్థితిలో కూడా అన్నిటినీ సమానంగా చూడాలి, మళ్ళీ తర్వాత తప్పు అనేది పట్టకూడదు, తప్పు పట్టడమే అన్నిటికంటే పెద్ద తప్పు, ఎన్నో జన్మల నుంచి మానవుడు పుడుతూ ఉంటాడు కాబట్టి ఒక్కొక్క జన్మలో రజోగుణము, కొన్ని జన్మలో సత్వగుణము, కొన్ని జన్మలో తమో గుణము, ఇలా గుణాలతో ఉంటాడు. కేవలం మానవుడే కాదు, భూమి మీద ఉన్న జంతువులు, వృక్షాలు అన్ని కూడా ఈ 3 గుణాలతో పుడుతూనే ఉంటాయంట. అయితే మానవుడు చిట్ట చివర నిర్గుణంగా అయిపోయి పూర్తిగా ఆత్మ జ్ఞానాన్ని పొందుతాడంట. అలా ఆత్మజ్ఞానం పొందే వరకు పుడుతూనే ఉంటాడంట. అయితే మానవుని జీవితము ఏ విషయాల వల్ల ప్రభావం చూపిస్తుంది అనే దాని గురించి నిన్న మాట్లాడుకున్నాము. మానవుడు తీసుకునే ఆహార పద్ధతుల గురించి, నీరు తాగే విధానం గురించి, మాట్లాడే పద్ధతుల గురించి, చూసే పద్ధతుల గురించి, నిద్రించే పద్ధతుల గురించి. ఒక్క నిమిషం. నిద్రించే పద్ధతుల గురించి, శ్వాస తీసుకునే విధానం గురించి ఇలా మనము మాట్లాడుకున్నాము. అవే కాకుండా ఇంకా కొన్ని విషయాలను కూడా పత్రిజీ గారు చెప్పారు. ఏంటంటే వృత్తి విధానాలు, అంటే ఏ పనినైతే అతను వృత్తిగా చేపడతాడో ఆ పనిలో అతను ఎలా నిమగ్నమైపోతాడు, ఆ పని వల్ల అతను చేస్తున్న ఏంటి అతను చేపట్టే వృత్తి విధానాలు, చేస్తున్న వృత్తి మీద దృష్టి పెట్టి అతను ఎలా తన భౌతిక అవసరాలను తీర్చుకోవడానికి ఎలా ముందుకెళ్తాడు అనేది కూడా అతని జీవితం మీద ప్రభావం చూపిస్తుందంట. అంటే అతను ఎంచుకున్న పని ఎలా ఉంటుంది, అది భౌతికంగా అతని అవసరాలు తీరుస్తుందా, లేకపోతే ఇంకా అతను ఎక్కువగా ప్రేరేపిస్తుందా, అలాంటి విషయాలు కూడా మన జీవితం మీద ప్రభావాన్ని చూపిస్తాయంట. ప్రవర్తన పద్ధతులు, ఎప్పుడు అయినా కానీ మన భావోద్రేగాన్ని బయటకు చెప్పాలంట. అంటే అది ఎప్పుడు మనము లోపల దాచుకోకూడదంట, వ్యక్తపరచాలంట. అప్పుడే మన లోపల ఏది మలినాలు ఉండవు. దాన్ని దాచుకోవడం వల్ల కూడా అది కూడా ఒక అనారోగ్యం కిందికి పరిగణించారు. భౌతిక స్పర్శ పద్ధతులు అంటే మనకు ఇప్పుడు పెంపుడు జంతువులు అనుకోండి, పిల్లలు అనుకోండి, మొక్కలు అనుకోండి, వీటిని చూడగానే ఆకర్షింపబడతాము. వాటిని
వాటి మీద చెయ్యి వేయడం గాని అలాంటివి చేస్తుంటాం కదా, స్పర్శించడం చేస్తాం కదా. అలా చేయడం వల్ల కూడా మనలో ఒక రకమైన ఆనందం వ్యక్తం అవుతుందంట. పనులు చేసే పద్ధతులు. చేస్తున్న ప్రతి పని పట్ల ఎరుక కలిగి ఉండాలి. మనం ఏం చేస్తున్నాం అనేది మనము ఎరుకలో ఉండి చేయాలంట. ప్రతి దాని వెనక కారణాన్ని, అందాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ప్రతి విషయంలోని సృష్టికర్త యొక్క కళాత్మకతను, సమర్థతను చూడగలగాలి. చేస్తున్న ప్రతి పని ఎలాగుండాలంట, మనం ఎరుకతో ఉండాలంట. అది ఎందుకు చేస్తున్నామన్న ఆలోచనలో ఉండాలంట. చేస్తున్న ప్రతి దాని మీద శ్రద్ధతో చేయాలంట. ఇలా చేస్తున్న పని మీద కూడా మన జీవితం యొక్క ప్రభావం ఉంటుందంట. ఆలోచన విధానము. మనిషి ఆలోచించే విధానం కూడా జీవితం మీద ప్రభావం చూపిస్తుందంట. అత్యవసరమైనప్పుడే ఆలోచించాలి. అనుకున్నప్పుడు మాత్రమే పరిష్కారము దొరికేంత వరకు తీవ్రంగా చివరి వరకు ఆలోచించాలి. ఏదైతే సమస్యకు మనకు పరిష్కారం దొరకదో తప్పనిసరిగా దాని గురించి ఎక్కువగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్తున్నారు. అంతేగాని అనవసరంగా అవసరం లేని వాటి గురించి, పనికిరాని విషయాల గురించి ఆలోచించకూడదని చెప్తున్నారు. ఇంకా అప్పుడు ఏం చేయాలంట, మన మనస్సును ఇష్టమైన ఆటల్లో, పాటల్లో మెదడుకు పని కల్పించాలంట. ఆలోచన విధానాన్ని ఇంకో రకంగా మనము మార్చుకోవాలంట. తర్వాత వినే పద్ధతులు. ఎప్పుడు వితర్కాన్ని, అనవసరపు విషయాలకు వినకుండా ఉండాలి. ఎప్పుడు చక్కటి సంగీతాన్ని విని ఆనందిస్తూ ఉండాలి. ఇతరులు చెప్పే దాంట్లో సారాంశాన్ని చక్కగా గ్రహించగలగాలి. తక్కువ మాట్లాడాలి, ఎక్కువ శ్రద్ధగా వినాలి. అనవసరపు విషయాలు, పనికిరాని మాటలు, మనకు సంబంధం లేని వాటి గురించి శ్రద్ధ పెట్టి వినాల్సిన పని లేదని చెప్తున్నారు. సంగీతం వినడం వల్ల మనసుకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. మన ఆనందం రెట్టింపు అవుతుంది కాబట్టి అలాంటి విషయాలలో మనము ఎక్కువగా శ్రద్ధ పెట్టాలని చెప్తున్నారు. ఎంత తక్కువగా మాట్లాడితే మనకి అంత మంచిదని చెప్తున్నారు. ఎంత ఎక్కువగా వింటే అంత శ్రద్ధగా ఉంటామని చెప్తున్నారు. సజ్జన సాంగత్యానికి, సత్యవాక్కుల శ్రవణానికి విధిగా రోజు 1 గంట కేటాయించాలి. సజ్జన సాంగత్యము అంటే మంచి విషయాల గురించి, ఈ గురు చరిత్ర లాంటి పారాయణాలు గాని, మన భగవద్గీత అలాంటి వాటివి గాని ఇవి సజ్జన సాంగత్యం చేసినప్పుడు అవి వినాలంట మనం. సత్యవాకుల శ్రవణానికి విధిగా కూడా అంటే మనం 1 గంట సమయాన్ని సత్యము, ధర్మబద్ధమైన జీవితం గురించి ఇలాంటి మంచి విషయాలను వింటూ ఉండాలని చెప్తున్నారు. ఇప్పుడు మనకు పత్రిజీ ఒక 9 పాయింట్ల గురించి చెప్పారు. కడుపు దగ్గర ఒక 3 పాయింట్లు ఉంటాయంట, నోటి దగ్గర 3 పాయింట్లు, శిరస్సు దగ్గర 3 పాయింట్లు. ఇవేంటో చూడండి. కడుపు దగ్గర ఉన్న 3 పాయింట్లు యుక్తాహారం. యుక్తాహారం అంటే ఏది తినాలో అదే తినాలి. అడ్డదిడ్డంగా ఎట్లా పడితే అట్లా తినకూడదు. రెండవది మితాహారం. అంటే ఎంత తినాలో అంతే తినాలి. అంటే ఒక క్వాంటిటీ ఇంతే తినాలి అనుకోవాలి. అంతకంటే మించి ఎక్కువగా తింటే అది విషంతో సమానం అవుతుంది కాబట్టి తక్కువ తినాలని చెప్తున్నారు. నిరాహారం అంటే ఏమీ తినకూడదు. వారానికి 1 రోజు లంకనం అన్నమాట, ఉపవాసం అన్నట్టు. ఏమీ తినకుండా ఉండడం వల్ల కూడా మనకు శక్తి అధికమవుతుంది. రోగాల నుంచి బయటపడతాము, ఆరోగ్యంగా ఉంటాము. దాన్నే మనము లంకనము, ఉపవాసం అని కూడా అంటారు. ఇది కడుపుకు సంబంధించిన ముఖ్యమైన 3 పాయింట్లు. ఇప్పుడు నోటి దగ్గర 3 పాయింట్లు. నోటికి సంబంధించిందంట. యుక్త భాషణము. యుక్త భాషణం అంటే ఏది మాట్లాడాలో అదే మాట్లాడాలి. ఏదైతే అడిగినరో దానికే సమాధానం చెప్పాలి. ఏది మాట్లాడాలనుకుంటున్నామో సూటిగా అదే మాట్లాడాలంట. రెండవది మిత భాషణము అంటే ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి. ఎక్కువగా మాట్లాడకూడదు. ఎక్కువగా ఆవేశపడకూడదు. అనవసరమైన దానికి సమాధానాలు చెప్పకూడదు. అడ్డదిడ్డంగా మాట్లాడకూడదు. మితంగా మాట్లాడాలి.
నో భాషణము అంటే మౌనము. మూడోది ఏమంటున్నారు? అసలు మాట్లాడొద్దు అంటున్నారు. యుక్త భాషణము, మిత భాషణము, మౌనము. మౌనము, నో భాషణము, అసలే మాట్లాడొద్దంట. ఇప్పుడు కడుపు అయిపోయింది, నోరైపోయింది, ఇంకా శిరస్సు, తల గురించి చెప్తున్నారు. యుక్త యోచనము అంటే దేని గురించి ఆలోచించాలనే దాని గురించే ఆలోచించాలి. మన బుర్రకు పదును ఎట్లా పెట్టాలంటే ఏది అవసరమో దాన్నే ఆలోచించాలంట. మిత యోచనము అంటే ఎంతవరకు ఆలోచించాలో అంతవరకే ఆలోచించాలంట. తక్కువగా ఆలోచించాలి మిత యోచనము అంటే. నిర్యోచనము ఇది చాలా ముఖ్యమైనది. నిర్యోచనము అంటే అసలు ఏ ఆలోచన కూడా లేకుండా ఉండడము. ఏ ఆలోచన లేకుండా ఉంటే ఇంకా మనసు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి దీన్ని నిర్యోచనము అన్నారు. ఇవి పత్రిజీ ప్రబోధాలలో నిన్నటి నుంచి మనం చదువుకున్న వాటిలో ముఖ్యమైనయండి. మేడం, మేడం. ఇది కంప్లీట్ అయిపోయింది, మరి ఇంకేం చెప్పమంటారు? ఒక్క పేజీ నెంబర్ 98 ఒకసారి చూడండి. ధ్యానం గురించా? చెప్పనా? ఇప్పుడు నేను మాట్లాడను సార్, మాట్లాడు. చెప్తాను. ఉమ్. ధ్యానము ఒక యోగము. ధ్యానం గురించి తెలుసుకుందాం. అసలు ధ్యానం అంటే ఏంటి? అనేక జన్మలు అయిపోయిన తర్వాత మనం పరంపరంగా ధ్యాన యోగంలోకి వస్తాము. ధ్యానము అంటే మనము ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ ప్రశాంతంగా మనలోకి మనం ప్రయాణం చేస్తాము. శ్వాస మీద ధ్యాసను పెడతాము. దాన్నే ధ్యానము అని అంటాము. ఈ ధ్యానం అనేది అంత ఈజీగా రామంటాం. మనం ధ్యానంలోకి ఎన్నో జన్మలు అయిపోయిన తర్వాత మనము ధ్యాన యోగంలోనికి ప్రవేశిస్తామంట. ఇప్పుడు క్షణం మాత్రం ఆలస్యం చేయకుండా ఆయా లోకాలకు వెళ్ళి ఆ దేవుని రాజ్యంలో ఉన్న కృష్ణుడు, జీసస్, రాముడు, బుద్ధుడు, మహావీరుడు వంటి గొప్ప గొప్ప మాస్టర్లను ప్రత్యక్షంగా మరి అనుభవపూర్వకంగా కలవాలి అన్న విశిష్టత తపన మనలో మొదలవుతుంది. ధ్యానంలోకి వచ్చాక మంచి మంచి అనుభవాలు వస్తాయి. ధ్యానంలో కొంతమందికి దేవుళ్ళు కనబడుతుంటారు, కొంతమందికి జరిగేది ముందే తెలుస్తుంది, కొంతమందికి వారి పూర్వ జన్మలు తెలుస్తాయి, వారి భూమి మీదకి వచ్చిన కారణం ఏంటో కొంతమందికి తెలుస్తుంది. అలాంటప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే ఆ దేవుడి రాజ్యంలో ఉన్నట్టుగా భావిస్తూ కృష్ణుడు, జీసస్, రాముడు, బుద్ధుడు, మహావీరుడు ఇలాంటి గొప్ప గొప్ప దేవుళ్ళను, మాస్టర్లను ప్రత్యక్షంగా చూసి మరి వారి అనుభవపూర్వకంగా వాళ్ళని వెళ్ళి కలవాలనుకుంటారంట. మనం అందరము దేవుళ్ళం కనుక మన జీవితము మన చేతుల్లోనే ఉంది. ఇదే సత్యము. సత్యం తెలిసాక మన జీవితము అద్భుతంగా మారిపోతుంది. భూమి మీదకి వచ్చిన వాళ్ళందరూ మనుషులు కాదు, వాళ్ళు దేవుళ్ళు అని చెప్తున్నారు. కాబట్టి ఈ సత్యాన్ని మనము ధ్యానంలో తెలుసుకుంటాము. మన జీవితానికి మనమే కర్తలం కనుక మనం ప్రతి క్షణము ఎరుగుతూ ఉంటూ ఇతరులను మార్గదర్శకంగా జీవించాలి. ధ్యానంలో ఉన్న వాళ్ళని చూసి ఇతరులు చాలా నేర్చుకుంటారన్నమాట. వాళ్ళు ఎలా ఉంటారంటే ప్రతి క్షణము వాళ్ళు నిద్ర లేచినట్టు మొదలు పడుకునే వరకు వాళ్ళు అన్ని విషయాలను గమనిస్తూ ఉంటారు. మాట్లాడే విధానం గాని, వాళ్ళు పని చేస్తున్నప్పుడు గాని, వాళ్ళు ఏ పని చేసినా గాని అన్ని ఎరుకతోనే చేస్తూ ఉంటారు. వీళ్ళ జీవితం ఇతరులకి ఒక ఆదర్శంగా ఉంటుంది, మార్గదర్శకంగా ఉంటుందంట. సన్యాసం అంటే ఏవి వదిలిపెట్టాలో వాటిని వదిలిపెట్టడం, ఏవి త్యాజ్యనీయమో వాటిని త్యజించడము. సన్యాసం అంటే ఏంటి? ఒకప్పుడు సన్యాసం అంటే
అంత భార్య పిల్లలు సంసారం అంతా వదిలేసి ఎక్కడికో వెళ్ళి అడవులలో ఎక్కడికో వెళ్ళి తపస్సు చేసుకుంటూ అందరికీ దూరంగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడేం చెప్తున్నారంటే సన్యాసం అంటే సంసారంలోనే ఉండి ఎలాంటి విషయాలను వదిలిపెట్టాలో వాటినే వదిలిపెట్టడం అని చెప్తున్నారు. అయితే వేటిని వదిలిపెట్టాలి? నేను ఇదే అనే భావనాన్ని, నేను ఇంతే అనే భావాన్ని, నేను వేరే నువ్వు వేరే అనే భావాలను, ఇది నాది అనే భావాన్ని వదిలిపెట్టాలి. ఇక్కడ ఏది వదిలిపెట్టాలి అంటే మనం ఇప్పుడు నేను ఇదే, నేను ఇంతే ఇంకా అనే విషయాన్నంట మనము వదిలేసేయాలంట. నేను వేరే నువ్వు వేరే అనే భావాలను కూడా వదిలేసేయాలంట. ఇది నాది అని ఇక్కడంతా మనము మనది అనే భావంలో ఉండాలని చెప్తున్నారు. ఇది నాది, నాకిది, నేనింతే అన్ని నాకు సంబంధించినవి నాది నేను అనేటివన్నీ విషయాలను వదిలిపెట్టేయమని చెప్తున్నారు. చేయవలసింది సర్వసంగ పరిత్యాగం కాదు, చేయవలసింది సర్వసంగ పరిత్యాగం. ఇదేంటి 2 సార్లు తప్పొచ్చింది. సంఘం అంటే చుట్టుప్రక్కల ఉన్న వ్యక్తుల సముదాయం. సంఘం అంటే మితిమీరిన అనే భావన. కలిసి ఉండాలి సంఘంతో, సంఘం లేకుండా తామరాకు మీద నీటి బొట్టు వలె ఉండాలంట మనం. సంఘ వాంఛనీయము అనేది పురోగతికి తప్పనిసరి. ఈ భూమి మీద ప్రతి ఒక్కరూ ఏదో ఒక ప్రయోజనం కోసమే పుడుతుంటారు. మనం మన చూపును, మన మాటలను, మన ఆలోచనలన్నిటినీ సరిచేసుకుంటూ ఉండాలంట. మనము ఎప్పుడు ఎరుకలోనే ఉండాలి. ఏం చేస్తున్నాము, ఏం మాట్లాడుతున్నాము, ఏం ఆలోచిస్తున్నాము, ఎలా ప్రవర్తిస్తున్నాము అనేటి వాటి మీద ధ్యాస పెట్టాలంట మనం. ధ్యానం ఒక్కటే చేస్తే సరిపోదు. ధ్యానం వల్ల ప్రతి ఒక్కరిలో ఆత్మ జాగృతి కలుగుతుంది. ప్రకృతి ధర్మాలు అవగాహన వస్తాయి. మరి చూసే చూపు కూడా సరిచేయబడుతుంది. ధ్యానం చేస్తూ ఉంటే ఏమవుతుందంట? ఆత్మ జ్ఞానం పొందుతుందంట. అజ్ఞానం నుంచి బయటికి వస్తారంట. ప్రకృతి ధర్మాలను తెలుసుకోగలుగుతారంట. మరి వాళ్ళు చూసే చూపు, వాళ్ళ విధానం కూడా, వాళ్ళ జీవిత విధానం కూడా సరిచేయబడుతుందంట. చూపు సరిగ్గా లేకపోతే పక్కనే ఆడుకుంటున్న గొర్రె పిల్లని, మరి కోడి పిల్లల్ని మనము ఆహారంగా చూస్తాము. వాటిని చంపి వండుకుని తినేస్తాము. చూపు సరిగ్గా ఉంటే అదే గొర్రె పిల్ల, మరి అదే కోడి పిల్ల మనకు తోబుట్టువులా కనిపిస్తాయి. కరుణామయుడైన యేసు ప్రభువులా వాటిని ఎత్తుకుని తిరుగుతాము. అంటే జీవితం ఎలా మార్పు చెందుతుంది ధ్యానంలో అంటే, ఫస్ట్ మనం చూసే చూపు ఎలా ఉంటుందంటే, మనం కోడి పిల్ల గాని, మేక పిల్ల గాని వీటిని చూసామనుకో వాటిని ఆహారంగా తీసేసుకుందాము, వాటిని చంపి వండుకొని తిందాము, పండగ చేసుకుందాము అనే భావనలో ఉంటామంట. అదే మనలో మార్పు చెంది మనము ప్రకృతి ధర్మాలను అవగాహన చేసుకొని ఆ, మనం ఆత్మజ్ఞానాన్ని పొందితే అప్పుడు మనం ఎలా ఉంటామంటే ప్రతి జంతువులలోనూ, ప్రతి జీవరాశిలోనూ ఆ పరమాత్ముడు మనకు కనిపిస్తూ ఉంటాడు కాబట్టి అందరూ మన తోబుట్టుల్లా ఉంటారంట. ఏస్తు ప్రభువు చెప్తాడు కదా, కరుణామయుడైన ఏస్తు ప్రభు వాటిని ఎట్లా ఎత్తుకొని తిరుగుతూ ఉంటాడో అలాగే మనము వాటన్నిటిని ప్రేమిస్తూ ఉంటామంట. వినాశకాలే విపరీత బుద్ధి అంటారు. ఇన్నాళ్ళు మనం జంతువులను వణికిస్తూ వాటిని చంపి తిన్నాం కనుక ఇప్పుడు కరోనా రూపంలో ప్రకృతి మనల్ని వణికిస్తుంది. ఇన్ని రోజుల నుంచి మనం ఏం చేసాము? అడ్డదిడ్డంగా జంతువులను ఉమ్, మన పండగలనేసి మనకి ఇంకా దేనికి ఏదైనా ఉండనియండి సందర్భం, వాటిని చంపి తినడమే మనం ఒక ఎంజాయ్మెంట్ లాగా చేసుకున్నాం. అయితే అదే ఏమైంది? కరోనా రూపంలో ప్రకృతి మనని వణికించిందన్నమాట. ఇన్నాళ్ళు మనం మనకంటే చిన్నవైన పక్షులను, జంతువులను, ఆవులను ఇలా ఏది దొరికితే వాటిని చంపి తిని విపరీత బుద్ధిలో ఉన్నాము. ఇదే అదా అని చూసుకోలేదు. ఏ జంతువు కనిపిస్తే ఆ జంతువు, కోళ్ళు, మేకలు, చేపలు, ఉమ్, ఇంకా ఇలా అన్ని జంతువులు, మనుషులు
ఏది నచ్చితే వాటిని తినేవాళ్ళు. ఇలా చేశాం గాబట్టే, విపరీత బుద్ధితో ఉన్నాం గాబట్టే వినాశకాలం దాపురించింది. కరోనా లాంటి భయంకరమైన అనారోగ్యాలు వచ్చాయి. ప్రపంచమంతటిని అది వణికించింది. ఎంతటి విపరీత బుద్ధి ఉంటే అంతటి వినాశకాలం పొంచి ఉంటుంది. కౌరవులకు విపరీత బుద్ధులున్నాయి గాబట్టే వాళ్లకు వినాశకాలం దాపురించింది. ఈ విషయం చూడండి దేనితో అన్వయించారంటే, భగవద్గీత మనం చదువుకుంటాం కదా! కౌరవ పాండవులతో పోల్చారంట. కౌరవులు ఎప్పుడు వాళ్ళే ముందుండాలి. వాళ్ళు ఎత్తుకు పై ఎత్తులు వేయడం ఇలాంటివి చేసేవాళ్ళు గాబట్టి, వాళ్ళకెప్పుడు విపరీత బుద్ధులున్నాయంట. కాబట్టి అదేం చేసింది? వాళ్ళ వినాశానికి అది దారి తీసింది. అందుకే వాళ్ళను కృష్ణుడు చంపమన్నాడు. కనుక వినాశకాలాన్ని తప్పించుకోవాలంటే మనం విపరీత బుద్ధులలోంచి బయటపడాలి. మరి భయంలోంచి బయటకు వచ్చి అభయులు కావాలి. ఏం చెప్తున్నారు? మనము ఇలాంటి విపరీతమైన బుద్ధులలోంచి బయటపడాలి. ఫస్ట్ భయంలోంచి బయటికి రావాలి. ఈ వినాశకాలం నుంచి దూరంగా ఉండాలి అని శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు. పైన ఒకానొక రాయిని విసిరేస్తే అది మళ్ళీ క్రిందికి పడడాన్ని ప్రతివాడు చూస్తాడు. కానీ అది ఎందుకు క్రింద పడుతుంది అని ఆలోచిస్తూ తన మెదడుకి పని పెట్టారు గౌతమ బుద్ధుడు. కాబట్టి మెదడున్నవాడే గౌతమ బుద్ధుడు అని చెప్తున్నారు. ఏదైనా ఒక వస్తువుని పైకి విసిరేస్తే అదేమవుతుంది? కిందికొచ్చి పడుతుంది గదా! అసలు అది ఎందుకు పడుతుంది? దాన్ని ఎందుకు విసిరేసినప్పుడు అది పైకి ఉండకుండా కిందికే ఎందుకు పడుతుందని ఆలోచించిన వాళ్ళలో గౌతమ బుద్ధుడు ఒకరంట. ప్రపంచంలో ఉన్న దుఃఖాన్ని చూసి అసలు దుఃఖం ఎందుకు కలుగుతుంది అంటూ తన మెదడుకు పనిపెట్టి దానికి కారణం కనుక్కోవడానికి ఆయన ధ్యానంలోకి వచ్చారు. బుద్ధుడు ధ్యానంలోకి ఎలా వచ్చారనే విషయం గురించి చెప్తున్నారు ఇక్కడ. అసలు దుఃఖం ఎందుకు వస్తుంది? ఈ దుఃఖానికి కారణం ఏంటి అనేది కనుక్కోవడానికంట గౌతమ బుద్ధుడు ధ్యానంలోకి వచ్చారంట. ఆనాపానసతి ధ్యాన పద్ధతిని కనిపెట్టి ధ్యానం ద్వారా దుఃఖానికి కారణాన్ని కనుక్కున్నాడు. బుద్ధుడంట ఆనాపానసతి అనే ధ్యాన పద్ధతిని కనుక్కున్నారంట. మనం కూడా బుద్ధుడంతటి గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులం కావాలని చెప్తున్నారు. ప్రతి ఒక్కరిలోనూ నేను కోరుకునేది ఈ క్వాలిటీనే. మన వయస్సు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు మనము ధ్యానం చేయాలి అన్నది కనీస పక్షము. కానీ చాలా మంది ఆ కనీస పక్షమే ధ్యానం చేస్తే చాలు అనుకుంటున్నారు. అది సరైన పద్ధతి కాదు. మన వయసు ప్రతి ఒక్కరంట వాళ్ళ వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు ఖచ్చితంగా ధ్యానం చేయమని చెప్తున్నారు. మీరు రోజంతా బాగా బిజీగా ఉన్నప్పుడు మాత్రమే మీ వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు చేయండి. లేదా మీకు సమయం ఉన్నప్పుడు ఎక్కువ గంటలు కూడా మీరు ధ్యానం చేస్తూ ఉండాలి. ఉదాహరణకు మీ ఇంట్లో ఒక పెళ్లి హడావుడి ఉందనుకోండి. 4, 5 రోజులు మీరు బిజీగా ఉంటారు గనుక అప్పుడు మీ వయసు ఎంతుందో అన్ని నిమిషాలే ధ్యానం చేయండి. మీకు అత్యవసర పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీ ఇంట్లో పెళ్లి గాని ఎలాంటి పరిస్థితులైనా ఉన్నాయనుకోండి, మీకు సమయం లేదనుకోండి, అప్పుడు మీ వయసు ఎంతుందో అంత ధ్యానం చేయమని చెప్తున్నారు. అలా కాకుండా మీరు ఖాళీ సమయాల్లో ఉన్నారనుకోండి, మీకంత అంత తీరుబాటు సమయం ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు మీరు ఎక్కువ 4, 5 గంటలు కూడా ధ్యానము చేసుకోవచ్చని చెప్తున్నారు. మనం ఆత్మ అనుభవాలు పొందడానికి వచ్చిన మానవ మాతృలం కాదు. మనం మానవ జీవిత అనుభవాలను పొందడానికి వచ్చిన ఆత్మలము. అంటే మనము పైనుంచి దిగి వచ్చిన దేవుళ్ళమని చెప్తున్నారు. మనం ఏం చేస్తున్నామంట? ఆత్మ అనుభవాలను పొందడానికి వచ్చిన వాళ్ళం కాదంట. జీవితంలో మనము అనుభవాలను చూసుకుంటూ మన జీవితాలను ముందుకు గడిపేయడానికి వచ్చిన దేవుళ్ళమని చెప్తున్నారు.
జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి ఒక్క సమస్యకు తగిన పరిష్కారము ధ్యానంలో మనకి తప్పకుండా దొరుకుతుంది. ఆ పరిష్కారం కూడా నిదానంగా వెతికితే మన అంతరంగంలోనే నిర్లిప్తమై ఉంటుంది. మనకంటే ఏదైనా సమస్య ఎదురైనప్పుడు ఆ సమస్యకు తగ్గ సమాధానం కూడా మనకు ధ్యానంలో దొరుకుతుందంట. బయట వేరే ఎక్కడ ఎతకాల్సిన అవసరం లేదంట. మనకి ఎదురయ్యే ప్రతి ఒక్క సమస్య అంట అదొక ప్రశ్నను ఉదయింపజేస్తుంది. ఆ ప్రశ్నే మన సమస్యకు కావాల్సిన సమాధానాన్ని కూడా వెతికి పెడుతుందంట. ఏదైతే ప్రశ్న మనకు ఒక సమస్యగా ఉంటుందో ఆ సమస్య నుంచే మళ్ళీ మనకొక సమాధానం వస్తుందంట. మళ్ళీ అదే సమస్య మనకి మనకెన్నో ప్రశ్నలను ఉద్భవించేలా చేస్తుంది అంట. మళ్ళీ దాని నుంచే మళ్ళీ అనేక ప్రశ్నలు అంటే మన మనసుకి, మన బుర్రకి పదును పెట్టామనుకోండి, దాని నుంచే మన సమస్యకు తగ్గ పరిష్కారం అనేది వస్తుందంట. అదెప్పుడో మనం ధ్యానంలో పూర్తిగా ఉన్నప్పుడు, మనం ఎరుకలో ఉండి మనలో మనము ప్రవేశించినప్పుడు, ఇలాంటి సమస్యలకు తగ్గ పరిష్కారాలు మనకి దొరుకుతాయని చెప్తున్నారు. ప్రకృతి మాత ఎవరు ఏది కోరుకుంటే వారికి అది అందిస్తుంది. అహంకారం వదులుకుంటేనే దేవతలు కరుణిస్తారు. ఇక్కడ ప్రకృతితో మనము అనుసంధానం అవుతాము ధ్యానంలో కాబట్టి, అప్పుడు మనము ప్రకృతి ధర్మాలను బాగా తెలుసుకుంటాము. అన్ని జీవరాశులను ప్రేమిస్తాము. అందరినీ సమదృష్టితో చూస్తాము. కాబట్టి ప్రకృతి మాత గూడా మనం అప్పుడు ఏది కోరుకుంటే అది మనకి ఇచ్చేస్తుందన్నమాట. అహంకారం వదులుకుంటేనే మనకు దేవతలు కరుణిస్తారని చెప్తున్నారు. పార్వతీదేవి అంటే ధ్యానము. సరస్వతీదేవి అంటే జ్ఞానము. మరి లక్ష్మీదేవి అంటే సేవ. ఇక్కడ ముగ్గురు శక్తులతో ధ్యానాన్ని పోలుస్తున్నారు. ఏమని చెప్తున్నారు? పార్వతీదేవి అంటే ధ్యానము, సరస్వతీదేవి అంటే జ్ఞానము, మరి లక్ష్మీదేవి అంటే సేవ. నేను అనుకున్నంత కాలము ఏ ఆధ్యాత్మికత మన ఒంటికి పట్టదంట. ఎప్పుడైతే ఇది నాది, నాకు సంబంధించింది, నేను చేస్తున్నాను అని అనుకున్నన్ని రోజులంట మనకు ఎలాంటి ఆధ్యాత్మికత అనేది మన ఒంటికి పట్టదంట. ఆ నేను, నాది అన్న అహంకారము వదిలేస్తేనే అప్పుడు మనకు ఏ దేవతైనా మనల్ని కరుణిస్తుందంట. కాబట్టి విశేషంగా ధ్యానం చేసి నేను పార్వతీదేవిలా, సరస్వతీదేవిలా మారి మహాలక్ష్మీదేవిలా శక్తివంతం చేద్దాము. అంటే నేను, నాది అనేది వదిలేసి ముగ్గురు శక్తుల సారం కలిసేలాగా మనము శక్తివంతంగా తయారవుదాము అని చెప్తున్నారు. జీవితం అన్నది ఒక ఆట మాత్రమే. ఆత్మజ్ఞానం లేని వాళ్లకు జీవితం అంటే ఒక దుర్భరమైన, బీభత్సమైన యుద్ధము. అలా కనిపిస్తే అదే జీవితం. ఒకానొక ఆత్మజ్ఞానానికి తన ఆత్మోన్నతి కోసము ఆడే ఒక మహా క్రీడలా అనిపిస్తుంది. ఆత్మజ్ఞానం లేని వాడికంట అంటే మనల్ని మనం తెలుసుకోలేనప్పుడు, జ్ఞానం పొందలేని వాడికి అతనికి జీవితం ఎలా ఉందంట చాలా భయంకరంగా, దుర్భరంగా, అసలు ఎందుకు బతుకుతున్నామా అన్నట్టుగా భారంగా అనిపిస్తుందంట. అదే ఆత్మ జ్ఞానాన్ని తన ఆత్మోన్నతి కోసము పరితపిస్తూ ఉంటే జ్ఞానంలోకి వచ్చిన వాడికి ఆ జీవితం అనేది ఒక క్రీడలా ఉందంట, ఒక ఆటలా ఉందంట. తనని తాను తెలుసుకుంటాడు, సర్వము ఎరుకలో ఉండి గమనిస్తూ వెళ్ళిపోతూనే ఉంటాడు. ఎప్పుడైతే మనం పూర్తిగా ప్రాపంచికంలో పడిపోయి ఆత్మజ్ఞాన లోపంతో కూడి జీవితం అన్నది ఒక ఆట మాత్రమే అన్న సంగతి మర్చిపోతాము. ఇక అప్పుడు మనకు ఎదురయ్యే సమస్యలు మరి సవాళ్లు మనకంటే పెద్దవిగా మారి భూతాల్లా మనల్ని భయపెడుతూ ఉంటాయి. అంటే మనము ఎప్పుడైతే ఈ ప్రాపంచిక మాయలో పడిపోయి అజ్ఞానంలో ఉంటామో అప్పుడు మనకి ప్రతి సమస్య కూడా ఒక భూతద్దంలో చూసినట్టుగా పెద్దగా కనబడుతూ ఉంటుందంట. అది మనని సమస్య భయపెడుతూ ఉంటుందంట. అది మన ఆత్మ జ్ఞానాన్ని ముందుకు పోనివ్వకుండా అడ్డుపడుతూ ఉంటుందంట. అదే మనం సరియైన ఆధ్యాత్మిక బాటలో పయనిస్తూ ఉంటే
శక్తివంతులుగా మారి సమస్యకు తగ్గ పరిష్కారాన్ని తెలుసుకొని అన్ని సమస్యలు మనకు చిన్నగా మారిపోయి సులభంగా ఉంటామంట. ప్రతిదీ మనము ఏది వచ్చినా దానిని ఎదుర్కొనే విధంగా మనం ముందుకు సాగిపోతూ ఉంటామంట. ధ్యానంలో ఉండడమే స్వర్గము. మనల్ని మనము ఉద్ధరించుకోవాలి. అంటే మన సజ్జన సాంగత్యం మనమే చేసుకోవాలి. మన స్వాధ్యాయం మనమే చేసుకోవాలి. మన ధ్యాన సాధన మనమే చేసుకోవాలి. ధ్యానం వలన మనము శక్తివంతులుగా తయారవుతాము. సంసార బంధంలో ఉండి కూడా మనము ఎరుకలో ఉండి అన్నిటినీ సునాయాసంగా ముందుకు తీసుకొని వెళ్తూ ఉంటాము. కాబట్టి ఎక్కువగా ధ్యానం చేయాలి. ఎవరి వయసు ఎంత ఉంటుందో అంత ధ్యానం చేయాలి. ధ్యానంలో లేకపోవడమే నరకము. మరి ధ్యానంలో ఉండడమే స్వర్గము. కాబట్టి మిత్రులారా, అందరము కలిసి ఎక్కువ ధ్యానం చేద్దాము. మరింతగా మనల్ని మనము ఉద్ధరించుకుందాము. మన అంతర్గత శక్తి ధ్యాన శక్తి. మన గాఢమైన ఆశ అంతర్ప్రపంచాన్ని పరిశోధించడం. మనలో దాగి ఉన్న సామర్థ్యము సహజ ఉద్భావన. కన్న తల్లిదండ్రుల నుంచి, భార్య నుంచి, భర్త నుంచి, పిల్లల నుంచి, ఎవ్వరి నుంచి కూడా ఏది ఆశించకూడదు. అలా ఆశించడం మొదలుపెట్టినప్పటి నుంచే జీవితము చాలా కష్టంగా మారిపోతుంది. ఈ రోజు ప్రపంచం అంతా కూడా ఈ భయంకరమైన బాధలతోనే ఉండిపోయింది. ఎవరి దగ్గర నుంచి కూడా ఏది మనము ఆశించకూడదు. మనల్ని మనము తెలుసుకోవాలి. ధ్యానంలో వచ్చాక మొట్టమొదట మనిషిలో కలిగే మార్పే అది. మనలోకి మనము ప్రవేశిస్తాము. అన్ని అటాచ్‌మెంట్స్ నుంచి మనము అందరితో ఉంటూనే డిటాచ్‌మెంట్‌లోకి వెళ్ళిపోతూ ఉంటాము. అదే ధ్యానం యొక్క గొప్ప అద్భుతమైన శక్తి అన్నమాట. ఇంతటితో పత్రిజీ ప్రబోధాలు సంపూర్తిగా అయిపోయాయండి. మ్యామ్. రమ మేడం మ్యామ్. అయిపోయిందండి. అయిపోయింది. అంటే మనం ముందు నుంచి చేయాలి. మ్యామ్. ఒక చేసుకుందామా? ఒక 10-15 మినిట్స్ ధ్యానం చేసుకుందామా? హ్మ్. వినిపిస్తుందా మ్యామ్ నా వాయిస్ మీకు? వినిపిస్తుంది. ఓకే. హాయిగా శ్వాసిస్తూ కూర్చోండి. మీ శరీరాన్ని హాయిగా కూర్చోబెట్టండి. కళ్ళు మూసుకోండి. వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకోండి. శ్వాస మీద ధ్యాస. సరళమైన ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని గమనిస్తున్నాము. మనలోనికి వెళ్తున్న గాలిని తిరిగి మనలో నుండి వస్తున్న గాలిని గమనిస్తూ ఉన్నాము.
విశ్వశక్తిని, ప్రకృతి మాత శక్తిని, పంచభూతాల శక్తిని, అష్టదిక్పాలకుల శక్తిని, నారద మహర్షి శక్తిని, దక్షిణామూర్తి శక్తిని, హయ్యర్ మాస్టర్స్ శక్తిని సంపూర్ణంగా గ్రహిస్తున్నాము. ఆది శంకరాచార్య శక్తిని, అవతార్ బాబాజీ శక్తిని, రాధాకృష్ణుల శక్తిని, సతీ సమేత శివ పార్వతుల ఎనర్జీని పొందుతున్నాము. అదంతా మనలోనికి వస్తుంది అని భావన చేసుకుంటూ ఈ శక్తితో మనందరం శుద్ధి అవుతున్నాము. ఆ ఎనర్జీతో అన్ని చక్రాలు శుద్ధి అవుతున్నాయి. నాడులు అన్నీ శుద్ధి అవుతున్నాయి. అవయవాలు, మనలోని కణాలు అన్నీ శుద్ధి అవుతున్నాయి. అణువణువు, పరమాణువులు శుద్ధి అవుతున్నాయి. ఈ మహాశక్తితోటి మన శరీరాలు, ఆత్మలు దివ్యంగా ప్రకాశిస్తున్నాయి. మనమందరం పార్వతీ పరమేశ్వరులతో మమేకమై వారి యొక్క జ్ఞానాన్ని, శక్తిని సంపూర్ణంగా పొందుతున్నాము. మనందరం శూన్య స్థితిలోకి వెళుతున్నాము.
Shiva.
మనందరం భౌతిక స్థితిలోకి వస్తున్నాం. ఈ మహాశక్తితోటి మనం శుభాలు పొందుతున్నాము. ఆయురారోగ్యాలు, ధనధాన్యాలు మనం పొందుతున్నాము. తదాస్తు, తదాస్తు, తదాస్తు. విశ్వానికి, ప్రకృతి మాతకు, పంచభూతాలకు, అష్టదిక్పాలకులకు, హయ్యర్ మాస్టర్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మెల్లగా మీ చేతులు విడదీసుకొని కళ్ళపైన పెట్టుకోండి. మెల్లమెల్లగా కళ్ళు తెరుస్తూ ఉండండి. ధ్యానంలో కూర్చోవడానికి సహకరించిన మన శరీరానికి థ్యాంక్ యూ చెప్పండి. కంటిన్యూ చేసే వాళ్ళు చేసుకోండి. రోజు మనం 8 నుండి 9 గంటలకి ఇదే సమయానికి కలుసుకుందాం. అందరికీ నమస్కారం. సరే.